పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాజధాని అమరావతికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్లో వివిధ పథకాలకు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించేలా కేంద్ర పెద్దలను కలిసి చర్చించాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు. నిధుల కేటాయింపుపై కూడా నిర్మలా సీతారామన్తో చర్చించాలని చెప్పనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఇంకా ఏ అంశాలని ప్రస్తావించారు? పార్లమెంటరీ పార్టీ నేతలు ఏమంటున్నారు? సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బడ్జెట్ జరుగుతున్న నేపథ్యంలో చాలా ఆశలు పెట్టుకుంటుంటాయి. అయితే ఆశలు నెరవేర్చుకునే వ్యూహం ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు చాలా కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలతో, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక పునర్నిర్మాణం అవుతోంది. మిగతా రాష్ట్రాలతో దీన్ని పోల్చలేం. పునర్నిర్మాణం అవుతున్న ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే మొదటి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఈ బడ్జెట్లో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రాజధానిని పూర్తి స్థాయిలో విస్తరించాలని చాలా పగడ్బందీ ప్రణాళికతో ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకుని కేంద్రం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి అనువైన నిధులు కల్పించాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో చాలా కీలకమైన ప్రాజెక్టులు ప్రధానంగా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి స్వయంగా అడుగుతున్నారు. పోలవరం నల్లమల సాగర్కి సంబంధించిన లింక్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర సహాయం కావాలి. దానికి కేంద్రం దాదాపుగా 60,000 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి కేంద్రం భరిస్తే భవిష్యత్తులో అవసరమైతే దాన్ని రుణాల రూపేణైనా ఇప్పించవచ్చు, లేకపోతే కొంత గ్రాంట్ అయినా ఇప్పించి దాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన ప్రాజెక్ట్ అవుతుంది. భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా సమర్థంగా నీటి వనరులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పటికే కేంద్ర పెద్దలను అమిత్ షాని కలిసి స్వయంగా దానికి సంబంధించి ఆర్థిక సహాయం కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆమెని ఆ ప్రాజెక్టు గురించి అడిగారు. సో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలకి ఖచ్చితంగా కేంద్ర సహకారం అందించాలని కోరాలని చెప్పి ఆయన తన ఎంపీలకి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దాన్ని ఎలా తీసుకుంటుంది, దానికి సంబంధించిన నిధుల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో విశాఖ ఎకనామిక్ జోన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి సంబంధించి కేంద్ర సహకారం కావాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గరిష్టంగా నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలని ఎంపీలకి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే ఈరోజు చాలా కీలకమైన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చాలా కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపుగా 40కి పైగా ఉంటాయి. వాటన్నిటికీ వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటారు. వాటిని సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతుందన్న భావం ముఖ్యమంత్రిలో ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కావచ్చు, లేకపోతే ఇటీవల జరిగిన హెచ్ఓడీల సమావేశంలో కూడా కేంద్రం ఇస్తున్న నిధులను వినియోగించుకోవడంలో అధికారులు చాలా అలసత్వం చూపిస్తున్నారు. వాటిని వినియోగించుకోవాలని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో మరొకసారి మళ్ళీ బడ్జెట్లో వాటికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకి నిధులని వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చే వ్యూహాన్ని, అట్లాంటి విధంగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే అవసరమైన మేరకి డిమాండ్ చేయడం కావచ్చు, అట్లాంటి వ్యూహాన్ని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో చాలా మిగతా రాష్ట్రానికి సంబంధించి విశాఖ జోన్, రైల్వే జోన్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఒక ప్రకటన మాత్రమే అయింది. ఒక కార్యాలయం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. సో ఆ వ్యవహారాన్ని కూడా ఈసారి బడ్జెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఈసారి నీటిపారుదలకు సంబంధించి మరొక ప్రయత్నం చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదలకి సపరేట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం అయితే ఇప్పటికే అయింది, కానీ మిగతా రాష్ట్ర నీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలకంగా నిధులు కోరే అవకాశం ఉంది. సో పోలవరంతో పాటు మిగతా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు కాబట్టి వాటికి కూడా నిధులు అడిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనతో ఇప్పటికే కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించింది. అదే విషయాన్ని వాటిని ఎలా రాబెట్టాలి, వాటికి సంబంధించిన వ్యూహం ఎలా ఉండాలి, అదే సమయంలో కేంద్రంతో ఎలా సఖ్యతగా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కలిసి ముందుకు వెళ్ళే వ్యవహారాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. మరో కీలక అంశం అమరావతి రాజధానికి చట్టబద్ధత కలిగించే అంశం. దాని మీద కూడా ఈ బిల్లులోనే ఈ బడ్జెట్ సెషన్లోనే అమరావతికి చట్టబద్ధత కలిగించే అంశం మీద కూడా బిల్లు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయడానికి అవసరమైన ఒత్తిడిని తీసుకురావాలని ఎంపీలని ముఖ్యమంత్రి కోరినట్టుగా సమాచారం.